ఎవరు రారు నిన్ను సేవ్ చేయడానికి. ఇది నిజం. చాలామంది ఒక హోప్‌తో ఉంటారు. ఎవరో ఒకరు హెల్ప్ చేస్తారని, టైం చేంజ్ చేస్తుందని, ఎప్పుడు సిట్యుయేషన్ ఇలానే ఉండదని. కానీ హార్ష్ ట్రూత్ ఏంటో తెలుసా? ఎవరు రారు నిన్ను సేవ్ చేయడానికి. ఇది నెగెటివ్ కాదు, నిజం. మనకు చిన్నప్పటి నుంచి ఒక థింకింగ్ అలవాటే ఉంటది. పేరెంట్స్ ఉన్నారులే మనల్ని కేర్ చేయడానికి, టీచర్స్ ఉన్నారులే మనల్ని నేర్పించడానికి, సిస్టమ్ ఉందిలే మనల్ని కాపాడడానికి అనుకుంటాం. కానీ అడల్ట్‌హుడ్‌లో అది మారిపోతుంది. నీకొక 22 ఇయర్స్ వచ్చాక లైఫ్‌లోకి బిల్స్ ఒస్తాయి, రెస్పాన్సిబిలిటీస్ ఒస్తాయి, ప్రెషర్స్ ఒస్తాయి. కానీ ఎక్స్‌పెక్టేషన్స్ మాత్రం మారవు. ఎవరో హెల్ప్ చేస్తారని. జాబ్‌లో స్టక్కుకున్న ఒక పర్సన్ చూడండి, కంపెనీ చేంజ్ అవ్వాలని తెలుసు. కానీ వెయిట్ చేస్తాడు. ఎందుకు? బాస్ నోటీస్ చేస్తాడని, హెచ్ఆర్ ఆపర్చునిటీ ఇస్తుందని, లక్ మారుతుందని. కానీ ఇయర్స్ గడిచిపోయినా సిట్యుయేషన్ అలానే ఉంటుంది. హెల్ప్ రాకపోవడం ప్రాబ్లం కాదు. హెల్ప్ కోసం వెయిట్ చేయడమే ప్రాబ్లం. నేను కూడా అలానే ఒక స్టేజ్‌లో వెయిట్ చేశాను. ఇంకా కొంచెం టైం అని, ఇంకొంచెం క్లారిటీ రావాలని. కానీ ఒక పాయింట్‌లో అర్థమైంది ఏంటంటే, నేను వెయిట్ చేసిన హెల్ప్ నాకెప్పటికీ రాదు. నాకు తెలుసు ఆ రియలైజేషన్ చాలా పెయిన్‌ఫుల్. బట్ ఎవరు రారని చెప్పడం అంటే లోన్లీ అవ్వడం కాదు. రెస్పాన్సిబిలిటీని యాక్సెప్ట్ చేయను. లైఫ్‌లో ఎప్పుడు ఏం చేయను అని అవతల వాడిని అడక్కు. నీకంటూ ఓ క్లారిటీ ఉండాలి. ట్రస్ట్ మీ, రెస్పాన్సిబిలిటీస్ అనేటివి పెయిన్‌ఫుల్లే. బట్ రెస్పాన్సిబిలిటీస్‌లో ఉన్నప్పుడు ఒక పవర్ వస్తుంది. ఒకరి హెల్ప్ కోసం వెయిట్ చేసే ప్లేస్‌లో స్ట్రాంగ్ కంట్రోల్ వస్తుంది. ఓకే, మీకు ఒక 3 అడ్వైసెస్ చెప్తా. అవి మీ విల్ పవర్‌ని పెంచుతాయి లైఫ్‌ని లీడ్ చేయడానికి. ఫస్ట్ వన్, స్టాప్ వెయిటింగ్. క్లారిటీ కోసం వెయిట్ చేయడం ఆపేయండి. యాక్షన్ క్లారిటీని క్రియేట్ చేస్తుంది. ఫస్ట్ స్టార్ట్ చేయి, ఆటోమేటిక్‌గా క్లారిటీ వస్తుంది. సెకండ్ వన్, ఓన్ వన్ ప్రాబ్లం. అన్నీ సాల్వ్ చేయాల్సిన అవసరం లేదు. నీలో ఉన్న ఒక్క ప్రాబ్లమ్‌ని ఓన్ చేసుకొని సాల్వ్ చేయి. థర్డ్ వన్, యాక్ట్ వితౌట్ పర్మిషన్. ఎవరు పర్మిషన్ అవసరం లేదు నిన్ను నువ్వు బెటర్ చేసుకోవడానికి. ఈ వీడియోలో చెప్పిన పాయింట్స్ మీకు కొంచెం హార్ష్గా అనిపించవచ్చు. ఒకవేళ నీకు ఈ పాయింట్స్ హార్ష్గా అనిపిస్తే నువ్వు నీ లైఫ్లో ఇంకా చాలా చూడాలా. సో నువ్వు ఒకవేళ నిజమైన జీవితాన్ని చూడాలంటే నువ్వు ఒక్క అడుగు దూరంలోనే ఉన్నావు. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకో. నీ జీవితాన్ని ఇంప్రూవ్ చేయడం మేము చూసుకుంటాం. ఎందుకంటే మేము మోటివేషన్ ఇవ్వం, నిజం మాత్రమే మాట్లాడతాం. నిజమైన చేంజ్తోనే మనం ఇంప్రూవ్